ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మా. నమస్తే అమ్మా. మనం ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా మొదటగా గణపతిని ఆరాధిస్తుంటాం. తొలి పూజ ఆయనకు చేసిన తర్వాతే మిగతా ఏ పనైనా మొదలు పెడుతుంటాం. ఇది ఒక నమ్మకంగా మనకు అలా అలవాటైపోయింది అంతే. ఇంకా అయితే ప్రత్యేకించి గణపతికి సంబంధించిన ఒక పూజా విధానాన్ని చేసే రోజు అనంటే ప్రతి ఒక్కరూ ప్రతి మాసంలో సంకటహర చతుర్థి అని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ప్రత్యేకంగా గణపతిని ఏ రకంగా ఆరాధించాలి? ముఖ్యంగా మనకి ఇప్పుడు మార్గశిర మాసం, ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోయింది. ధనుర్మాసంలో వచ్చింది సంకటహర చతుర్థి. మరి ప్రత్యేకమైన విధి విధానాలు ఏమైనా ఉంటాయా? తెలియజేయండి. తప్పకుండా చెప్తాను. మార్గశిర మాసమైన ధనుర్మాసమైనా కూడా ఆధ్యాత్మికంగా మనం కేవలం ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధనుర్మాసం అనేసరికి శూన్యమాసం అని చెప్పి ప్రత్యేకించి మన ఇంట్లో శుభకార్యాలు అవి ఇవి ఏం చేయరు, కానీ ఆధ్యాత్మికంగా అంటే పూజలు చేసుకోవడానికి కానివ్వండి, ఏదైనా మీరు పాశురాలు చదువుకోవడానికి కానివ్వండి, అసలు చదివి దాని అర్థం తెలుసుకోవడానికి ముగ్గులు అయితే చాలా బాగా వేస్తారు. అంటే మనం చూస్తే గనక ఈ నెలంతా కూడా సూర్యుడికి గమనాన్ని కొలమానంగా తీసుకొని ఈ నెల రోజులు మనము సూర్యుడికి కూడా కేటాయించినట్టు అవుతుంది అనమాట. అందుకే మీకు రథం ముగ్గు అవి వేస్తారు లాస్ట్కి వచ్చేటప్పటికి, సంక్రాంతి అప్పటికి. ఎందుకని ప్రత్యేకించి ముగ్గులకు పెట్టింది పేరు? అది మనం ధనుర్మాసం చెప్పుకుంటాము. అయితే ఇక్కడ మనం చేసేది ఏంటి అని అంటే ఆకర్షణకి సంబంధించిందిగా తీసుకోవచ్చు అనమాట మార్గశిర మాసం. అంటే ఏంటి అని అంటే మీరు మార్గశిర మాసమే నేను అని కృష్ణ పరమాత్మ చెప్పారట. అంటే కృష్ణ పరమాత్మ అనగానే మీరు చూడంగానే, మీరు చిన్న పిల్లవాడప్పుడు లడ్డు గోపాల్ని చూడండి, లేదు అంటే కనుక రాధాకృష్ణుల్ని చూడండి, లేదా కృష్ణుడు మీరు గురువాయూర్లో ఉంటాడు కృష్ణుడు, అలా చూడండి. ఇంత చిన్నగా ఉంటాడు మన ఉడిపి కృష్ణుడు. ఎక్కడ చూసినా మనం ఆకర్షింపబడతాం. స్వామి ఎంత బాగున్నారో, చక్కగా ఉన్నాడు కదా, మన ఇంట్లో పిల్లవాళ్ళలాగా మనం సంతోషపడిపోతూ ఉంటాం. అలా మనని ఎవరైనా సరే మన మాట వినాలి, మన పిల్లలు మన మాట వినాలి, మన భర్త కానీ భార్య కానీ వాళ్ళిద్దరిది ఒక మాట అయి ఉండాలి. అట్లాగే ఇంట్లో ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ఉండాలి అని అంటే గనక ఈ రోజు మీరు త్రైలోక్య మోహన కవచం అని ఉంటుంది గణపతిది. త్రైలోక్య మోహన కవచం గణపతి అని కొట్టండి గూగుల్లో, తెలుగు అని కొడితే ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ లో మీకు వచ్చేస్తుంది. త్రైలోక్య మోహన కవచం అనేది ఈ సంకటహర చతుర్థి నాడు గనక చదువుకుంటే, ఆ రోజు మొదలుపెట్టి కనీసం 11 రోజులు కానీ 21 రోజులు కానీ లేదా 40 రోజులు చదువుతామని అనుకుంటే కనుక వరుసగా కేవలం ఆ ఒక్క రోజు చదివినా కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఎలా మనం ఆకర్షింపబడతాం, మన మాట ఆకర్షింపబడాలి. మనం ఏదైనా చెప్పినప్పుడు పిల్లలు వినడం కానివ్వండి, ఇంట్లో వాళ్ళది ఒక మాట అవనివ్వడం కానివ్వండి, లేదు అంటే గనక ఒక్కొక్కసారి కొన్ని పనులు మాటల వల్ల ఆగిపోతూ ఉంటాయి. అంటే మనం ఏదైనా గట్టిగా మాట్లాడామనుకోండి, అవతల వాళ్ళకి కోపం వచ్చి ఆ పని చేయకుండా ఉంటారు. అవునా కదా? ఇంట్లో అయినా సరే జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఈ త్రైలోక్య మోహన కవచం గణపతిది గనక చదువుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అంటే మధ్యలో ఆగిపోయే పనులు, ఆటంకాలు జరిగే పనులకి ప్రత్యేకించి ఇది ఉపయోగపడుతుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలన్నీ కూడా నిర్మూలింపజేసేది, హరింపజేసేది. అసలు మనకి ఏ పనైనా కూడా ఆగిపోతుందండి, మేము మొదలు పెడుతుంటే ఆగిపోతుందండి. అసలు సంకటహర చతుర్థి చేసుకున్నామంటే కూడా మాకు అవ్వట్లేదు, ముందుకు వెళ్ళడం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే రేపు చేసుకుంటాను అట్లా ఇట్లా అని ఏం అనుకోకండి, మామూలుగా ఉండండి. పొద్దున్న లేవంగానే తలంటి పోసేసుకొని దేవుడి దగ్గర కూర్చొని, నాయన ఇవాళ సంకటహర చతుర్థి, నేను దండం పెట్టుకుంటున్నాను, నేను ఇలా ఉపవాసం ఉంటాను, సాయంత్రం వరకు తినకుండా ఉంటాను అని చెప్పి త్రైలోక్య మోహన కవచం అనేది చదువుకోండి. సాయంత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది. ఎన్నిసార్లు చదవాల్సి ఉంటుంది? ఒక్కసారి చదువుకోండి, ఒక్కసారి చదువుకోండి. లేదు ఎవరికైనా వీలు కుదురుతుంది అంటే ఒక 3 సార్లు చదువుకున్నా పర్వాలేదు. అయితే ఈ విధానాన్ని చాలా మంది వ్రతంలా కూడా ఆచరిస్తారని చెప్పి అంటుంటారు, అది ఎలా ఉంటుంది? వ్రతము అని అంటే సంకటహర చతుర్థి ఖచ్చితంగా
సంవత్సరం పాటు చేయాల్సిందే. మీరు శ్రావణ మాసంలో చేసుకోవచ్చు, కార్తీక మాసంలో మొదలు పెట్టుకోవచ్చు. ఈ మార్గశిర మాసం మాత్రం చేసేసుకొని మీరు మళ్ళీ జనవరిలో కూడా చేసుకోండి. మొదలు పెడతాము అనేది మాఘమాసం నుంచి మొదలు పెడతాం కంటిన్యూగా అని అనుకోండి. అంటే ఏదన్నా పనులు అసలు టోటల్గా ఆగిపోయి అసలు పూజ చేయడానికి కూడా అవ్వట్లేదండి, మేము అనుకుంటే చాలు అవాంతరం వచ్చేస్తుందండి అని అనుకున్నప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయో తెలుసా, పొద్దున్నే లేద్దాము ఇంకా పూజ చేసేసుకుందాం అన్నప్పుడు ఆ రోజు బోర్ పాడవుతుంది. అవును వాడు రావాలి, బాగు చేయాలి, నీళ్లు రావాలి, ఇదంతా వీటిల్లోనే ఉండిపోతాం. అవును, అట్లాంటి సందర్భాలు ఎవరో ఒకళ్ళకి ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే, అలాంటి ఆటంకాలు ఏదైనా పనులలో మీకు అవుతున్నాయి అంటే కనుక, అసలు కదలట్లేదు ఆ పని అంటే కనుక, కేవలం మాటలతోనే ఆగిపోయింది, ఈగోయిస్టిక్గా అవ్వాల్సి వస్తుంది అంటే వాళ్ళు చేస్తారని మనం ఊరుకొని, మనం మొదలు పెడతాంలే అని వాళ్ళు ఊరుకొని. ఇప్పుడు కొన్ని సంబంధాలు ఉంటాయి, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగచ్చుగా మేము కాదంటామా అని అంటారు. అవును, మనం వెళ్ళి అడిగితే ఎలా ఉంటుందో ఏమంటారో అని అనిపిస్తూ ఉంటుంది, అవునా కదా? అలాంటి సందర్భాలు కూడా స్వామి నిర్మూలింపజేస్తారు. అంటే ఇక్కడ త్రైలోక్య మోహన కవచం గనక సంకటహర చతుర్థి నాడు చదివితే గనక ఎట్లాంటి అవతల వాళ్ళకి మన మీద ఏహభావం ఉన్నా, కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా కూడా అవన్నీ కూడా సమసిపోతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. విధి విధానాలు అయితే మనకు అందరికీ తెలిసిందే. ఉపవాసం ఉండాలి, సాయంత్రం పూట పూజ చేసుకోవాలి, సాయంత్రం ఎప్పుడైతే చంద్రోదయం అవుతుందో అప్పుడే మనం పారణ చేయాలంటే తినాలి, ఆ టైంలోనే తినాలి అని చెప్పి అందరికీ తెలుసు. అయితే ఆ రోజంతా అన్నం ముట్టుకోకుండా టిఫిన్ మీద ఉంటే చాలా మంచిది. అంటే మనం చంద్రోదయం తర్వాత కూడా ఏదైనా టిఫిన్ లాంటిది తింటే మంచిది, భోజనం తినకుండా అన్నమాట. లేదు అలా కాదండి మాకు కుదరదు అన్నప్పుడు భోజనం చేసినా ఏం పర్వాలేదు. ఒకవేళ ఏమన్నా అంటే మందులు వేసుకుంటే కానీ ముందుకెళ్ళలేము అండి, తప్పనిసరి మందులు అయితే వాడాలి అని చెప్పి అనుకుంటే గనక అన్నం తినకుండా ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే సంకటహర చతుర్థి నాడు బెల్లం నైవేద్యం పెడితే చాలా మంచిది. బెల్లం ఎప్పుడు పెట్టినా ఒకటి కాకుండా రెండోది కూడా పెట్టండి. మనం చూస్తే వినాయకుడు ఎప్పుడు కూడా చిన్న పిల్లవాళ్ళగా అనిపిస్తాడు నాకు, మన ఇంట్లో చిన్న పిల్లవాళ్ళగా. ఒక చేతిలో పెట్టంగానే రెండో చేయి అడుగుతాడు స్వామి అని నేను ఎప్పుడు చెప్తాను. పిల్లలంతే కదా, ఒకటి ఇయ్యంగానే ఇంకొకటి అంటారు. కాబట్టి అట్లా స్వామిని కూడా మన ఇంట్లో చిన్న పిల్లవాళ్ళగా భావించి తీసుకుంటే, గణపతికి పూజ చేస్తే తొందరగా ఎందుకు అయిపోతుంది అని అంటే గనక ప్రకృతి మయంగా ఉంటుంది ఆయన పూజ అంతా కూడా. అంటే గరికని చాలా ఇష్టపడతారు. అలాగే మీరు ఎక్కడ అసలు ఉమ్మెత్తలు జిల్లేళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు స్వామి, అవునా కాదా పూజలు. కాబట్టి మనం చూస్తే కనుక ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాడు స్వామి అనేది. అలాగే మీరు చూస్తే నలుగు పిండితో స్వామి శరీరం చేయబడింది, అంటే అది కూడా ప్రకృతిమయమే అనుకోవచ్చు అన్నమాట. అంటే అమ్మవారికి చాలా దగ్గరగా ఉంటాడు స్వామి, చాలా తొందరగా అయిపోతుంది పని అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అమ్మ ఎంత తొందరగా అనుగ్రహిస్తుందో అలాగే విఘ్నేశ్వరుడు కూడా అంతే తొందరగా అనుగ్రహిస్తారు. మీకు కేతు గ్రహ సంబంధ బాధలు ఉన్నా, బుధ గ్రహానికి సంబంధించిన బాధలు ఉన్నా కూడా చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు. విఘ్నేశ్వరుడు గనక పూజ చేసుకుంటే ఆ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ప్రత్యేకించి వారాల లాగా మనం ఏదైనా పూజ చేసినప్పుడు ఈ వారం వీలు కుదరకపోతే మరొక వారం ఎక్స్ట్రా చేసుకుంటాము అనుకుంటాం. ఇప్పుడు సంకటహర చతుర్థి అనేసరికి నెలలో ఒకసారి చేసుకుంటాము, ఈ నెల కుదరలేదు అంటే నార్మల్గా చేసుకునే వాళ్ళకి, లెక్కలు సంకల్పం లేని వాళ్ళకైతే పర్వాలేదు వదిలేసినా అనుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సంవత్సరం లాగా చేయాల్సింది అనుకున్న వాళ్ళు ఒకవేళ ఏదైనా ఆ నెలలో కుదరకపోతే ఒక నెల పెంచుకునే అవకాశం ఉందంటారా? చేసుకోవచ్చు, తప్పేమి లేదు. అయితే కొంతమంది అంటారు మనకు ఈ రోజు అలా కుదరని పక్షంలో ఆడవారికి ఎప్పుడైతే మనం స్నానం అయిపోతుందో 5 రోజులు ఆ తర్వాత రోజుని ఆ రోజుగా భావించి చేసుకోవచ్చు, అదే ఫలితం వస్తుంది అని చెప్పి అని అంటారు. అలా లెక్కలోకి వస్తుంది అంటారా? పూజకి ఎప్పుడు ఉన్నా కూడా తిథి వార నక్షత్రాలు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నది మేనిఫెస్టేషన్ లో ఉపయోగించుకోవచ్చు. అంటే ఆ రోజు చేద్దాం అనుకున్నాను చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పి వెళ్ళొచ్చు. కానీ పూజకి నేను ఎప్పుడు కూడా సంకటహర చతుర్థి నాడే చేసుకోవాలి. మీరు అన్నది కరెక్టే. మీరు ఎప్పుడైతే శ్రావణ మాసం మొదలు పెడతారో నెక్స్ట్ వచ్చే భాద్రపదానికి అడ్డు రాకూడదు, ద్వితి విఘ్నం అయినట్టుగా ఉంటుంది మన మనసులో. అట్లా రాకుండా చూసుకోండి. ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల అప్పుడు గనక కార్తీక మాసంలోనో మార్గశిర మాసంలోనో మీకు అడ్డొచ్చిందని అనుకోండి, పూజ చేసే వాళ్ళకి అడ్డొస్తే గనక
మళ్ళీ వచ్చే మార్గశీర్ష మాసంలో అది కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవచ్చు. ఓకే. అంటే ఒక నెల ఎక్స్ట్రా చేసేసుకొని మీరు చూస్తే కనుక శ్రావణ మాసం నుంచి శ్రావణ మాసం వరకు సంవత్సరం అవుతుంది, అంటే 13 నెలలు అవుతుంది కదా. అప్పుడు ఒకవేళ మీరు కంటిన్యూ చేస్తే చేసేసుకోవచ్చు మళ్ళీ, దానికి ఏం బాధ లేదు. లేదు మేము కంటిన్యూ చేయట్లేదంటే ఏ నెలలో సంకటహర చతుర్థి అయితే గనక మీరు వదిలేశారు, ఇప్పుడు ఈ మార్గశీర్ష మాసానికి మీకు అడ్డొచ్చింది, నెక్స్ట్ ఇయర్ మార్గశీర్ష మాసానికి కంప్లీట్ చేసుకోండి అది. ఎందుకంటే మీరు చూస్తే ప్రతి ఒక్క సంకటహర చతుర్థికి పేర్లు ఉంటాయి అన్నమాట. ప్రతి ఏకాదశికి ఎలా అయితే పేర్లు ఉంటాయో సంకటహర చతుర్థికి కూడా పేర్లు ఉంటాయి. అంటే ఆ నెల ఇప్పుడు ఈ నెల వచ్చేది అకూరత సంకటహర చతుర్థి, ఇదే అకూరత సంకటహర చతుర్థి మళ్ళీ చేసుకోవాలన్నమాట గ్యాప్ వచ్చిన వాళ్ళు. అంటే ప్రతి ఇప్పుడు మీరు అన్నట్టు మార్గశిర మాసంలో మళ్ళీ వచ్చేది అకూరత వస్తుందా? ఇప్పుడు ఈ పేర్లు ఎందుకని అకూరత అంటే అర్థం అంటే మనకి ఒక్కొక్క విశిష్టత తెలపడం అన్నమాట. పేర్లు ఏంటి అని అంటే విశిష్టత తెలపడం. అకూరత అంటే ఏంటంటే ఎలుకని వాహనంగా చేసుకున్న స్వామి అని అర్థం అన్నమాట. అంటే ఎంత పెద్ద భారీ కాయం కదా ఆయన, అసలు లాజిక్ అందుతుందా ఎలుక మీద ఎలా కూర్చున్నాడు ఆయన అసలు అని అంటే, ఎంత పెద్ద సమస్య అయినా కూడా చిటికలో నీకు నెరవేర్చేస్తాను అని చెప్పి స్వామి మనకి చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. అంటే సాధ్యపడనివి కూడా సాధ్యపడతాయి అనడానికి నిదర్శనం ఇది. కరెక్ట్. సో అట్లా మనం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఆ నామాలు తెలుసుకుంటే చాలు అసలు స్వామి మీద మనకి భక్తి ఏర్పడడానికి. అవును, అర్థమైంది. ఏకాదశి నామాలు ఒకటి, అలాగే ఈ సంకటహర చతుర్థి నామాలు ఒకటి చూసుకుంటూ ఉంటే స్వామివారిది అబ్బా ఏదైనా సాధ్యం కదా, అంటే భక్తికి మించింది లేదు, భగవంతుడికి మించిన వాడు లేడు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అంతే అంతే. సంతోషమ్మా, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.